అధ్యాయము 16వ వచనం నుంచి 22వ వచనం చదువుకుందాం. తీసారా? బైబిల్ ఉన్నో తీయండి. బైబిల్ ఉంటోలే 2వ అధ్యాయం 16వ వచనం 22 వరకు. నరకమా? పదహారు నుంచి 22 వరకు. ఆమె ఒక కుమారుని కన్నప్పుడు మోషే నేను అన్ని దేశంలో పరదేశినే ఇంటిననుకొని వాణ్ణి యెషోము అని పేరు పెట్టెను. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, మమ్మల్ని మేము నీకు అప్పగించుకుంటున్నాం. నీ వాక్యాన్ని వింటానికి సిద్ధపడుతుండగా నేను నీ వాక్యంలోని ఆత్మీయ భాగంలో నాతో మాతో మాట్లాడమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనకు మోషే కనబడుతున్నాడు. మోషే ఎక్కడ పెరిగాడండి? తన మామయ్య ఫరో ఇంటి దగ్గర పెరిగాడు. పెరిగిన తర్వాత వయసు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీల్ని అనగా హెబ్రీల్ని రక్షిద్దామని ప్రయత్నం చేశాడు. హెబ్రీలు రక్షిద్దామని ప్రయత్నం చేస్తే హెబ్రీలు వాళ్ళు అర్థం చేసుకోకుండా ఏమంటారు, మిమ్మల్ని మా మీద తీర్పరగా నియమించిన వాడు ఎవడు అని తిరగబడ్డారు. తిరగబడితే అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుని బిడ్డలారా అక్కడ అన్య దేశానికి వెళ్ళాడు. అక్కడ ఇత్రో యొక్క కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళకు బాబు పుట్టాడు. అతని పేరు ఏ పేరండి? గెర్షోము, అంటే పరదేశి అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఈ ఐగుప్తు నుండి పారిపోయి ఎక్కడికి వెళ్ళాడండి? మిద్యాను దేశానికి వెళ్ళాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా పరిశుద్ధుడా, నీ వాక్కు ద్వారా నాతో మాతో మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ వ్యక్తి ఎవరు? మోషే. కానీ అతను చేసుకున్న అమ్మాయి ఎవరు? సిప్పోరా. ఏం పేరు తన పేరు? సిప్పోరా. మోషే భార్య పేరు సిప్పోరా. మోషేతో సిప్పోరా కాపురం చేసి ఇద్దరు పిల్లల్ని కన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దీని నుండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మోషే అనేది చరిత్ర, కానీ యేసు ప్రభువు ఆయన మనకు దేవుడై ఉన్నాడు, ప్రభువై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆయన ద్వారా మనం జీవిస్తున్నాం. బట్ మనం చూసినట్లయితే అపోస్తల కార్యంలో 3వ అధ్యాయము 22వ వచనం చదివితే త్వరగా అపోస్తలులు 3:22. అది ప్రభు అయిన దేవుడు నా సహోదరుల నుండి మీ సహోదరుని మీ కొరకు పుట్టిస్తాడు. ఆయన మీతో ఏం చెప్పినా అన్ని విషయములలో మీరు ఆయన మాట వినాలని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ పేతురు చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అవుతాడని చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు గురించి చెప్తూ మోషే వంటి వాడు అని చెప్తున్నాడు. మోషేతో పోలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా స్టెఫెన్ కూడా అంటాడు 7వ అధ్యాయంలో 37వ వచనం చదివితే, అమ్మా బైబిల్ ఉంది కదా, తీయమ్మా. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీలతో చెప్పిన మోషే ఇతడే. అంటే ఎవరి కోసం చెప్తున్నాడు? యేసు ప్రభు గురించి
స్టెఫన్ను బంధించి అతన్ని తీర్పు తీర్చినప్పుడు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి మోషే ఇతడే అంటున్నాడు. వీళ్ళిద్దరు కూడా మోషేతో ఎందుకు పోలుస్తున్నారంటే ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయము 16వ వచనం చదివితే, ద్వితీయోపదేశ కాండము 18వ అధ్యాయం 16వ వచనం. ఈ గొప్ప అగ్ని నాకు ఆ ఇకను కనపడకుండును గాక ఆ అని చెప్పి తిని అని చెప్పి సమయంలో నీ దేవుడైన యెహోవాను ఆ నీవు అడిగిన వాటన్నిటి చొప్పున ఆ నీ దేవుడైన యెహోవా నీ దేవుడని యెహోవా మధ్యలో నా వంటి ప్రవక్తను మీ మధ్యను నా వంటి ప్రవక్తను సహోదరులలో నీ కొరకు పుట్టించు. అది మీ సహోదరులో మీ కొరకు పుట్టించును అని చెప్పి ప్రవచించాడు. హల్లెలూయా. ఇది ఎవరి మాట? మోషే తన చివరి దినాల్లో నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టించును అన్నాడు. అంటే మోషే యేసు ప్రభు ఒకరిని కాదు, యేసు ప్రభు సర్వమానవాళి రక్షణ కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. అక్కడ మోషే ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు 6 లక్షల మందిని కూడా దేవుడు వాగ్దానం చేసిన ఆ కణానికి తీసుకువెళ్ళడం కొరకు ఏం చేశాడు? వాళ్ళు ఎన్ని మాటలన్నా పడ్డాడు. వాళ్ళు శనిగారు, ఒకసారి రాళ్ళు చంపబోయారు, ఒకసారి దేవుడు నిన్ను తీర్పు తీర్చునుగాక అని శపించారు. రకరకాల ఒకసారి అయితే దేవుడికి నమస్కరించాల్సిన మోషే ఈ ప్రజలందరికీ సాష్టాంగపడి వాళ్ళకి నమస్కారం కూడా చేశాడు. అంతలా బాధ పెట్టారు ఎవరినండి? మోషేని. కానీ మోషే దేవుడితో అంటాడు కదా, అక్కడ 32, 33 అధ్యాయం మనం చదివినప్పుడు అక్కడ ఏమంటాడంటే, అక్కడ అంటాడు, ప్రభువా ఒకవేళ మీరు పాపాన్ని పరిహరించిదివా సరే, లేకపోతే నా పేరు జీవగ్రంథంలో నుండి కొట్టి అన్నాడు. హల్లెలూయా. మనం ఎంత భక్తి ఎందుకు చేస్తున్నాం? దేవుని రాజ్యం వెళ్దామని. కానీ మోషే వాళ్ళందరూ రక్షణ కొరకు తాను పరలోకానికి వెళ్ళకపోయినా పర్లేదు, నేను నరకానికి వెళ్ళిపోయినా పర్లేదు, వాళ్ళందరూ బాగుపడాలా అని ప్రయత్నించాడు. హల్లెలూయా. మోషే వాళ్ళందరినీ కానానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. యేసయ్య మనలందరినీ పరమకానానికి తీసుకెళ్ళడానికి ఆయన రక్తాన్ని కార్చాడు. హల్లెలూయా. మోషే అహరోనులు గొర్రెలు మేకల రక్తాన్ని చిందించారు. యేసయ్య తన పవిత్రమైన రక్తాన్ని, సొంత రక్తాన్ని చిందించాడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. సో మనం గమనించినట్లయితే అక్కడ మోషేకు ఇక్కడ యేసయ్యకు కొన్ని పోలికలు ఉన్నాయి. హల్లెలూయా. కాకపోతే యేసయ్య దేవాది దేవుడు అని లోకానికి మానవుడే వచ్చాడు. ఈయన దేవుడు పుట్టించిన మనుష్యుడై ఉన్నాడు మోసే. హల్లెలూయా. సో మనం గమనిస్తే ఇక్కడ మోసే ఎవరిని చేసుకున్నారని చెప్పాను? సిప్పోరాను చేసుకున్నాడు, 2 పిల్లలుగా అన్నాడు. అలాగే యేసయ్య కోసం మనం చెప్పుకుంటూ ఉంటాం, మనందరం వధువు సంఘము, దేవుడిని ఎదుర్కొని పోతున్నాం. దేవుడికి భార్య అంటే ఇక్కడ లోక సంబంధమైన భార్య అనే కాదు. ఇక్కడ వధువు అంటే లోక సంబంధమైన కాపురం చేసేవాడు కాదు, భరించేవాడు భర్త. మనలో భరించేవాడు దేవుడే ఉన్నాడు. అందుకే నిన్ను సృజించిన వాడు నీకు భర్త ఉన్నాడు అంటే తప్పుడుగా అర్థం చేసుకోకూడదు. భర్త అంటే భరించేవాడు. హల్లెలూయా. దేవుడు అదే విధంగా భరించే దేవుడు. స్త్రీ తన గర్భమున పుట్టిన తన బిడ్డను కరుణింపకుండా మరుస్తుందా? వాళ్ళైనా మరుస్తారేమో కానీ నేను మాత్రం నిన్ను మరువును అన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మోసే కోసం చెప్పుకున్నాము, మోసేకి పోలిక యేసయ్య కోసం చెప్పుకున్నాము. హల్లెలూయా. అదే విధంగా సిప్పోరా కోసం చెప్పుకున్నాము, సిప్పోరాకు పోలిక సంఘం కనబడుతుంది, ఎత్తబడే సంఘం. హల్లెలూయా. పరలోక రాజ్యానికి నేను వెళ్తాను అనుకున్న సంఘం, సార్వత్రిక సంఘం. హల్లెలూయా. భయభక్తులు గల సంఘానికి గుర్తుగా ఇక్కడ సిప్పోరాను చూస్తున్నాం. హల్లెలూయా. మరి సిప్పోరాను ఎందుకు చేసుకున్నాడు? సిప్పోరాలో ఉన్న లక్షణాలు మనం పోల్చుకుంటే అది మన సంఘం. సంఘం అంటే ఎవరు? నీవు నేనే సంఘం. ఒకడు అన్నాడంట, చిచ్చ మా సంఘం మంచిది కదండి, మా సంఘం పాడైపోయింది అన్నాడట. సంఘం అంటే ఎవరు? నీవు నేనే సంఘం. సంఘం పాడైపోయిందంటే నువ్వు పాడైపోయావు, నేను పాడైపోయినా అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం చదివిన భాగంలో మనం చదివినట్లయితే యేసయ్యను ఇశ్రాయేలీయులు నిరాకరించినందున అన్య జనాంగమైన మన అందరినీ కూడా ఆయన ప్రధానము చేసుకున్నాడు. హల్లెలూయా. మన బాప్తిసం తీసుకున్నామంటే అర్థం ఏంటంటే మనందరం యేసయ్యకు ప్రధానము చేయబడ్డాం, ఒక్క పురుషునికే ప్రధానం చేయబడ్డామని బైబిల్ గ్రంథంలో రాసి ఉంది. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కాబట్టి అక్కడ మోషేను ఏ విధంగా సొంత ప్రజలైన హెబ్రీలు తిరస్కరించారో, అప్పుడు మిద్యాను వచ్చి మిద్యాను అమ్మాయిని ఏ విధంగా చేసుకున్నాడో, యేసయ్యను కూడా సొంత ప్రజలైన హెబ్రీలు తిరస్కరించిన మన అన్ని జనాంగమైన మన అందరినీ కూడా ఆ ఒలివ కొమ్మలో మనల్ని అంటుకట్టుకున్నాడు. హల్లెలూయా. మనలందరూ కూడా ఆయన బిడ్డలుగా చేసుకున్నాడు. మనందరం కూడా ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుమై ఉన్నాం. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన దేవుని బిడ్డలమై ఉన్నాం. చప్పటి కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. రైట్.
ఇప్పుడు సిప్పోరా కోసం చూస్తే, సిప్పోరా కోసం చెప్పుకున్నాం కదా, సిప్పోరా లక్షణాలు చూస్తే ఇక్కడ రఘుయేలు అని ఉంటుంది. నెక్స్ట్ అధ్యాయంలో ఇత్రో అని ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ఇత్రో అన్న రఘుయేలు అన్న ఒకరే. ఓకే. సో కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, మీకు డౌట్ ఉంటే అక్కడ చూడండి. 3వ అధ్యాయం మొదలు వచ్చిన మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు అంటాడు. హల్లెలూయా. సో దేవుని బిడ్డలు చూస్తే ఈ ఇత్రో లేక రఘుయేలు అనేవాడు ఆ ప్రాంతానికి రాజు. ఎవరండి? ఆ ప్రాంతానికి రాజు మరియు యాజకుడు. ఎవరండి? ఒక యాజకుడు. ఈ సిప్పోరా ఎవరండి? ఒక యాజకుని కూతురు. లేదా ఒక రాజు యొక్క కూతురు. హల్లెలూయా. కాబట్టి చూడండి, నిన్న ఒక పాట విన్నాను. సతీష్ గారు, హైదరాబాద్లో సతీష్ గారు ఉంటారు కదా, ఎక్కడికి బోల్డ్ మంది పోయి ఉన్నారు. దే ఆర్ సింగింగ్ వెరీ వెల్. వాళ్ళు చాలా చక్కగా పాడుతున్నారు. కానీ వాళ్ళ అబ్బాయి వచ్చి స్పెషల్గా సూట్ వేసి అనేది పాడుతున్నాడు. ఇతను వాయిస్ బాగోలేదు. జనాలు అందరూ పొంగిపోయి చప్పటి పడుతున్నారు. కారణం ఏంటి? ఇతను పాస్టర్ కొడుకు. మిగతా వాళ్ళు అందరికి వెళ్తారా పాడా? అది ఎంత మంచి సింగర్స్ అవునే. ఆ దగ్గర 3 లక్షల సంఘానికి పాస్టర్ గారు అబ్బాయి అతను. అంతే కదా. స్పెషల్ మైకెట్ మీద స్పెషల్గా ఉన్నాడు అంటే పాస్టర్ గారు అమ్మాయికి కానీ పాస్టర్ గారు అబ్బాయికి కానీ స్పెషల్గా ఉంటుంది. అంతే కదా. వాళ్ళకి అందరూ కూడా గౌరవం ఇస్తారు. ఇన్ ద సేమ్ మేనర్ ఇక్కడ సిప్పోరా అనే ఆమె ఎవరని చెప్పారండి? ఆ రాజు, ఆ దేశపు రాజు లేదా యాజకుల యొక్క కూతురుగా ఉంటుంది. అయినా సరే ఏం చేస్తుంది? పశువులు మేపడానికి వెళ్ళింది. మనం చదువుతాం మరొకసారి. అదే నిర్గమకాండం 2వ అధ్యాయంలో మనం చదివితే చదవండి. 7 కూతురు ఉన్నారంట. వారు తన తండ్రి మందకు నీళ్లు పెట్టుటకు తొట్లను నింపుచుండగా వాళ్ళంటే ఏం చేశారంట? వాటిని తీసుకొచ్చి, అమ్మ ఈ ఆడపిల్లందరూ తీసుకొచ్చి అక్కడ మందకు నీళ్లు పెడదాం అనుకున్నారంట. నీళ్లు పెడదాం అనుకుంటే ఏమైంది? చదవండి. మంద కాపులు వచ్చి వారిని తోలివేసి అప్పుడు మోషే వారికి సహాయం చేశాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, వీళ్ళ ఆడపిల్లలు వచ్చి తమ మందలకన్నీ నీళ్లు పెడుతుంటే మొగోళ్ళతో ఎక్కడైనా మొగోళ్ళతో దౌర్జన్యం కదా, రాజ్యం కదా, వెళ్ళనే మేము పెట్టుకున్న తగిలేస్తే పాపం ఆడపిల్ల అలా బిక్కుమంటూ వేరే చోటుకి వెళ్ళిపోయారు. లేదా గేలి చేశారు ఏదో జరిగారు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, ఒక రాజు కూతురు లేదా ఒక యాజకుని కూతురు అయ్యుండి, ఒక పూజారి కూతురు అయ్యుండి ఏం చేయడానికి ఒప్పుకుంది? మందలు మేపడానికి ఒప్పుకుంది, గేదెలు కాయడానికి ఒప్పుకుంది, లేదా పశువులు కాయడానికి ఒప్పుకుంది. హల్లెలూయా. నువ్వు చేస్తావా? నీకే కానీ ఒక మంచి బిల్డింగు, 2 అంతస్తుల బిల్డింగ్ ఉంటే నీకే కానీ మీ నాన్నకి ఏదో ఉండొచ్చు, నీకు కూడా స్పెషల్గా నీకు ఒక చేతకో స్కూటర్ అయితే కొనిచ్చారనుకో, ప్లెజర్ అయితే కొనిచ్చారనుకో, నువ్వు ప్లెజర్ మీద స్టైల్గా లిప్స్టిక్ రాసుకొని వెళ్తాను. నీవు గేదెలు మేపడానికి వెళ్ళినట్టే అమ్మో నా పరువు ఏమైపోద్ది, నా ఫ్రెండ్స్లో నాకు ఇజ్జత్ ఏమైపోద్ది అంటాం. కానీ ఈమె మాత్రం ఏం చేసింది? గేదెలు లేదా పశువులు మేపడానికి వెళ్ళింది. హల్లెలూయా. నేను ఎందుకు మేపాలి అని అనలేదు. హల్లెలూయా. తగ్గించుకుంది. హల్లెలూయా. ఆమె తగ్గింపు జీవితం వల్లే ఆమె మోషే భార్య కాగలిగింది. అంతమంది ప్రజల్ని ఆమె నడిపించగలిగింది. హల్లెలూయా. ఆయనతో పాటు ఈవిడ కూడా ఉంది కదా. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, అదే విధంగా నీకు నాకు తగ్గింపు జీవితం ఉంటే మన దేవుడైన ప్రభువు తప్పకుండా మనల్ని హెచ్చిస్తాడు, మంచి స్టేజ్కి తీసుకెళ్తాడు. హల్లెలూయా. లేదంటే అక్కడ ఎవరన్నా పెళ్లి చేసుకుని అక్కడే ఉండిపోయినా చిన్న ప్రాంతంలో. కాబట్టి ఈనాటి వరకు మనము మోషే భార్య అయిన సిప్పోరా కోసం చెప్పుకుంటున్నామంటే ఎందువల్ల మనం చెప్పుకుంటున్నాం? ఆమె యొక్క దీనత్వం, ఆమె యొక్క తగ్గింపు జీవితం. హల్లెలూయా. నేను ఆ విధంగా తగ్గించుకుంటున్నామా? ఇంకొక మాట చెప్పదలుచుకుంటే 1 సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం 3వ వచనం చదివితే చదవండి త్వరగా. కీషు దేశంలో కీషు కుమారుడు సౌలు అని ఒక గార్ధబొమ్మలు వెతుకుమన్నాడంట. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం స్పష్టంగా చూస్తే ఆ మొదటి వచనం ఎండింగ్ నుంచి చదవండి. మొదటి వచనం కింద లైన్ 1వ వచనం కింద లైన్ అను భాగ్యవంతుడు ఒకటి ఉండేనంట. చూడండి.
బహు సౌందర్యం గలవాడు, ఇశ్రాయేలీయుల అతని పాటి సుందరుడొకడును అతని పాడు సుందరుడు అక్కడను లేకపోయానంట. హల్లెలూయా. ఇక్కడ సౌలు రాజు గురించి చదివితే సౌలు రాజు ఎలాంటి వాడంటే, సౌలు ముందు వాళ్ళ నాన్న భాగ్యవంతుడు, ఆ ఊరికి జమీందారు కుమారుడు. హల్లెలూయా. జమీందారు కుమారుడు, బహు భాగ్యవంతుడు, బోల్డు డబ్బులు ఉన్నాయి, బోల్డు మంది పనులు ఉన్నారు. కానీ గాడిద పోయిందంట. ఆ నాన్న అన్నాడు, ఒరే బాబు నువ్వు వెళ్ళి గాడిదని ఎందుకో పనుడు పట్టుకుని వెళ్ళి అన్నాడు. 5 దేశాలు తిరిగాడు మొత్తం. చదువుతూ దేశం తర్వాత దేశం మొత్తం 5 దేశాలు తిరిగాడు. 3 రోజులు తిరిగాడు. 3 రోజులు ఎందుకంటానంటే అక్కడ సమూయేలు అంటాడు, ఇదిగో 3 దినముల క్రితం తప్పిపోయినని ఈ గార్ధములు దొరికే మీ నాన్నకని చెప్పాడు. హల్లెలూయా. 3 రోజులు ఒకసారి స్టైల్గా వచ్చేలేదు. ఆ రోజంతా తిరిగాడు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు. మరుసటి రోజు తిరిగాడు, మరుసటి రోజు ఏం తిన్నాడో తెలియదు, ఎక్కడ పడుకున్నాడో తెలియదు. 3 రోజు తిరిగాడు, 3 రోజు కూడా ఎక్కడ ఉన్నాడో తెలియదు. ఆఖరికి అంటాడు, ఒరే బాబు మనం రోజు బయట ఉండిపోయాము, మా నాన్న ఇప్పుడు ఆ గార్ధము ఉంటే ఆ గాడిదల కోసం కాకుండా మన కోసం సిద్ధపడతాడు, ఏమైపోయామని అన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దేశానికి మంచి భాగ్యవంతుడు జమీందారు కొడుకు సౌలు ఏం వెతకడానికి వెళ్ళాడండి? గాడిదలు వెతకడానికి వెళ్ళాడు. తగ్గించుకున్నాడు. కాబట్టి అక్కడ సమూయేలు పిలిచి, సమూయేలుతో దేవుడు అంటాడు, నేను కోరుకునేవాడు ఇతను అభిషేకించుంటే అక్కడ తీసుకెళ్తాడు. నాకంటే ముందు ఆ కొండకెళ్ళమంటాడు, కొండకెళ్ళిన తర్వాత దేవుడు అభిషేకిస్తాడు, ఆత్మతో నింపబడతాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అక్కడ అభిషేకించాడు. సరే, అభిషేకించిన తర్వాత కూడా అమ్మ సౌలుని రాజుగా అభిషేకించిన తర్వాత కూడా మరలా పశువులు మేపడానికి వెళ్ళిపోయాడు. రాజుగా అభిషేకించేశాడు, అందరికీ చెప్పాడు, ఇదిగో ఇతను మీరు అభిషేకించాను ఈ అనౌన్స్ చేశాడు సమూయేలు. అయినప్పుడు కూడా దావీదునంటే రహస్యంగా అభిషేకించారు, కానీ ఇతను అందరిలో అభిషేకించారు. కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ తర్వాత కూడా తన మందలు మేపడానికి వెళ్ళాడు. ఎవరండి? సౌలు. హల్లెలూయా. యాబేష్ గిలాదు వారు వచ్చి, అయ్యో మమ్మల్ని ఎలాగన్నారు, మా శత్రువులు మా పన్నులు పీకేస్తామంటున్నారని చెప్పి ఏడిస్తే అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ నింపబడి అందరినీ తీసుకుని వెళ్ళాడు, యుద్ధం చేశాడు, వారిని విడిపించాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చేస్తాం. హల్లెలూయా. ఎందువల్ల దేవుని ఆత్మ వచ్చి అతను అభిషేకించి అతను నిలబెట్టింది, రాజుగా నిలబెట్టిందంటే అతను కూడా చాలా తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ముందు డబ్బున్నోడే తగ్గించుకున్నాడు, తర్వాత రాజుగా అభిషేకించిన తర్వాత కూడా తగ్గించుకున్నాడు. ఈ కాలంలో మనం చూస్తే ఒక మంత్రి కొడుకో, డబ్బున్నోడు కొడుకో, ఓ యువజన నాయకుడు అయితే చాలు, ఓ పెద్ద హడావుడి చేస్తారు. ఆడ ఫాలోయింగ్ ఎక్కువ, ఆడ వెనకతలు ఉండేవాళ్ళు ఎక్కువ, పెద్ద పెద్ద హడావుడి చేస్తారు. హల్లెలూయా. కానీ బాగా డబ్బున్న సౌలు రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా తగ్గించుకున్నాడు. అందుకే దేవుడు అతన్ని అభిషేకించాడు. హల్లెలూయా. కాబట్టి బైబిల్ ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 20:26 మత్తయి సువార్త 20:26 అంటాడు. తీయాలి 20:26. మీరు అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండవలెనో వాడు మీ దాసుడై ఉండదు. అమ్మా, మీలో గొప్పవాడైతే వాడు పరిచర్య చేయాలంట. మీలో మంచిగా ఉంటాడు దాసుడు, పనివాళ్ళగా అయిపోవాలంట. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటి? నువ్వు సన్నిధికి వచ్చి నేను బాగా డబ్బున్నోడిని, సంఘంలో బాగా డబ్బున్నోడిని, లేదా చక్కగా పాటలు పాడతాను, చక్కగా నేను వాక్యం చెప్తాను, చక్కగా సాక్ష్యం చెప్తాను, నేను అవి వాయిస్తాను ఈ వాయిస్తాను అని అనుకోకూడదు. ఏం చేయాలంటే నేను అంట్లు తోముతాను, తర్వాత నేను అంతా తుడుస్తాను, ఈ పనులు చేస్తాను, అలా తగ్గించుకోగలగాల. వాళ్ళు దేవుడు ఇచ్చేస్తారు. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ నా గురించి 2 మాటలు చెప్పలేదు, మా ఇంటి దగ్గర మీటింగ్ పెట్టుకున్నప్పుడు నేను సంఘంలో నా గురించి 2 మాటలు చెప్పలేదు అనకూడదు. నీకు సాక్ష్యం చెప్పడం ముఖ్యం కాదు, నీకు హెచ్చరికలు చెప్పడం ముఖ్యం కాదు, నువ్వు పాటలు పాడడం ముఖ్యం కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ గొప్పతనం ముఖ్యం కాదు, నువ్వు లీడింగ్ చేయడం ఏమి కాదు, నువ్వు తగ్గించుకొని హల్లెలూయా దేవుని సన్నిధిలో ఎంత తగ్గించుకుంటావో అంత హెచ్చింపబడతావు. నువ్వు తుడు, కడుగు, పరిచర్య చెయ్యు. హల్లెలూయా. ఆ విధంగా చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. సో ఫస్ట్ పాయింట్ ఏం చెప్పుకున్నాడు? సిబ్బోరాలో దేనత్వం, తగ్గింపు జీవితం ఉండాలా. మనకు తగ్గింపు లేదు, మనలో చాలా మంది తగ్గింపు లేదు. స్టైల్గా ఉండమంటే స్టైల్ పనులు చేస్తాం, కానీ మామూలు కొన్ని పనులు చేయమంటే నేనా అనేవాళ్ళు కూడా మనలో కొంతమంది ఉన్నారు. ఈవెన్ మన సంఘంలో లేరా? మేము మా సంఘంలో ఉన్నారు, అడ్రూట్లో ఉన్నారు. అన్ని పనులు చేస్తారు, అంతా వండేసి అంతా చేసేసిన తర్వాత టకటక భోజనం చేస్తారు. భోజనం అవసరం మళ్ళీ మాయమైపోతారు. ఎందువల్ల? చివరిలో ఉంటే అమ్మాయి ఎట్టుకోమంటారు, గది కడగమంటారు, సత్తమంటారు, తప్పని మాయమైపోతారు అంతే. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నామా? దేవుడి సన్నిధిలో తగ్గింపు జీవితం కలిగి ఉండాలా. అప్పుడు తను తగ్గించుకునేవాడు హెచ్చింపబడు. రెండవది, ఆయన తండ్రి గురించి ఆయన
దగ్గర క్రమశిక్షణలో పెరిగింది. ఎందుకంటే చెప్తున్నాను, సిప్పోర తండ్రి ఏమంటున్నాడు, ఇంత త్వరగా నేడు ఎట్లు వచ్చి అని అడిగాను. హల్లెలూయా. 2:18 నిర్గమకాండంలో మీరు ఎంత త్వరగా ఇంటికి వచ్చారు అని వాళ్ళ నాన్న అడిగాడు. అందుకు వారు ఐగుప్తుడొకడు ఆ, మందపాస్తుల చేతిలో ఎంత త్వరగా ఎందుకు వచ్చారు అని అడిగాడు. అంటే తన పిల్లలు తన ఇంటికి ఎప్పుడు వస్తారు ఎవరికి తెలుసు? తన తండ్రికి తెలుసు. వారి పిల్లల అడుగు జాడలు కనిపెడుతున్నాడు. హల్లెలూయా. తండ్రులారా, తల్లులారా, మీ పిల్లల అడుగు జాడలు కనిపెడుతున్నారా? వాళ్ళు మీ క్రమశిక్షణలో పెడుతున్నారా, లేకపోతే వాళ్ళు చెప్పే కాకమ్మ కథలు వింటున్నారా? చెప్పండి. వాళ్ళకి క్రమశిక్షణలో పెంచుతున్నారా? హల్లెలూయా. ఎందుకు నేను చెప్తున్నానంటే, దేవుని బిడ్డలారా, చాలా మంది కాకమ్మ కథలు చెప్తుంటారు. ఎప్పుడు ఎక్కడరా అంటే, అమ్మో స్పెషల్ క్లాస్ ఉంది, లేకపోతే కంబైన్డ్ స్టడీ చేస్తున్నాం అని చెప్తారు. అమ్మ సెల్ ఫోన్లో ఏం చేస్తున్నావు అంటే, సెల్ ఫోన్లో పాఠాలు అంటున్నాను. సెల్ ఫోన్లో ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్లో యూట్యూబ్లో నేను లెసన్స్ వింటున్నాను, లేకపోతే మా సార్తో మాట్లాడుతున్నాను. ఇలాంటి కహానీలు చెప్తుంటారు. రాత్రి 11 అయినా 12 అయినా అలా చేస్తూ ఉంటుంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా అంటారు, ఎందుకురా డబ్బులు అంటే, అయిపోయి మా కాలేజీలో ఫీజులు కట్టాలా, డబ్బులు ఏంటి తీసుకుపోతారు. తీసుకుపోయి ఏటేటో చేస్తుంటారు. ఆఖరి పరిస్థితి ఎలాగైపోయిందంటే, ప్రస్తుత కాలంలో వాడు తప్పుడు తిరుగుతున్నాడని తెలుసు, లేకపోతే తప్పుడు పరిచయాలు మీ అమ్మాయి చేసుకుంటుందని తెలుసు, కానీ ఏమనలేవు నువ్వు. ఎందుకనలేవు? ఏమంటే ఏమైపోతావు. ఇది ఎక్కువైపోతుంది బాగాను. అమ్మ 10 సంవత్సరాల వరకు పిల్లలు తల్లిదండ్రులు భయపడుతున్నారు. వింటున్నారా? అది ఫాలోయింగ్ మీ. 10 సంవత్సరాల వరకు పిల్లలు ఎవరికి భయపడతారు? తల్లిదండ్రులు భయపడుతున్నారు. 10 సంవత్సరాలు దాటాక తల్లిదండ్రులు పిల్లలకు భయపడుతున్నారు. ఏమనంటే అంటారు, అంతేనా? సరే నేను పోతాలే, సరే నేను దూకెత్తాలే, సరే నేను అయిపోతాం పోనా అంటే ఏది లేదు. పోయినాడు ఎన్నిసార్లు పోతాడు? ఒకసారి పోతాడు. తక్కువైన కుమారుడు వెళ్ళాడు, పందులు కూడా తిరిగి వచ్చాడు. రాలదా? నేను ఏమైపోతా, అమ్మ ఏమైపోతారు ఆఖరి నేను ఏదో చేసేస్తారు వాళ్ళు. కాబట్టి దేవుని బిడ్డలారా, పిల్లల్ని క్రమశిక్షణలో పెంచాలా. వాడు కాకమ్మ కథలు చెబుతున్నా, వాడు సిగరెట్ కాలుస్తున్నాడు తెలుసుకున్నా, వాడు ఇష్టానుసారం తిరుగుతున్నాడు తెలుసుకున్నా, తల్లిదండ్రులు లోపల కుమిలిపోతున్నారని బహిరంగ ఏమి చెప్పలేకపోతున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, అలాగే తల్లిదండ్రుల క్రమశిక్షణ లేకపోతే పిల్లలు పాడైపోతారు. కాబట్టి నీ పిల్లలను నువ్వు క్రమశిక్షణలో పెట్టాలి. వారు ఎక్కడికి వెళ్తున్నారు, ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటలు చేస్తున్నారు. అమ్మ ఇంత త్వరగా ఎందుకు వచ్చారు? ఎప్పుడు ఆ టైంకి వచ్చేవారు కదా, ఇప్పుడు ఈ టైంకి ఎందుకు వచ్చారు అని అడిగాడు. హల్లెలూయా. దేవుని క్రమశిక్షణలో మనం పెట్టాలా. ఎందుకంటే దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయం సామెతల గ్రంథంలో 6వ వచనంలో అంటాడు. సామెతలు 22:6, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. హల్లెలూయా. మీ పిల్లలు నేను మస్కా కొడుతున్నారా? నీకు తెలిసి తెలివితేటలు. అయినా నా కూతురే కదా, నా దగ్గరే కదా అబద్ధం పడుతుంది, నా కొడుకే కదా, నాకే కదా మస్కా కొడుతున్నాడు, పోనీ నేను సంపాదించేది నా కొడుకే కదా, పోతే పోనలే అనుకుంటాం. కానీ వాడు అవసరమైన దానికోసం ఖర్చు చేస్తే పర్లేదు. అవసరమైన దానితో పాటు అనవసరమైన దానికోసం ఖర్చు చేస్తున్నారు. నువ్వు చదువుకోవడానికి ఇచ్చే డబ్బులు, నీవేదో తినడానికి ఇచ్చే డబ్బులు, అలాంటి ఏం చేస్తున్నారు? ఫ్రెండ్స్ ఖర్చు పెడుతున్నారు. ఫ్రెండ్స్ ప్రభావం ఏమవుతుంది? వాడు లోకానుసారంగా తిరుగుతున్నారు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. కాబట్టి తల్లిదండ్రులు మనము పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలా. అదే విధంగా ఈ సిప్పోరా కూడా తల్లి తండ్రుల క్రమశిక్షణకు లోబడింది. హల్లెలూయా. అడిగినప్పుడు చెప్పింది. చాలా మంది పిల్లలు చెప్పడం లేదు. ఏమ్మా లేట్ అయింది, ఎక్కడికి వెళ్తాను నేను? ఎవరితో పోయానుకున్నావా? దేనిలో తీసిపోయానుకున్నావా? నువ్వెవరు? అసలు అడిగింది ఏమడుగుతున్నావు? తల్లి తండ్రి, అమ్మ ఎందుకు లేట్ అయిందమ్మా? బస్సు లేట్ అయిందా, లేకపోతే పాఠం చెప్పారా? తల్లిదండ్రులు ఈ వెర్షన్లో మాట్లాడుతుంటే పిల్లలు కొంతమంది ఏమంటారు, ఎక్కడ పోయానుకున్నావు, ఎవరితో మాట్లాడతానుకున్నావు? అమ్మ ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నాడు? నీకు ఎప్పుడు నాకు అనుమానమే, నేను ఎవరితోనో మాట్లాడతాను అనుకున్నావు కదా. ఆ తల్లిదండ్రులు ఎవరితో మాట్లాడుతున్నావు? మీ పిన్నితో మాట్లాడుతున్నావా, మీ పెద్దమ్మతో మాట్లాడుతున్నావా, మీ అక్కతో మాట్లాడుతున్నావా అని అడుగుతారు తల్లిదండ్రులు. అదృష్టం అది. కానీ ఆ నోరు వేయించడానికి వీడు ఎక్కకపోయి రాంగ్ రిలేషన్ మాట్లాడి తల్లిదండ్రులు భయపడిపోయి ఊరుకుంటున్నారు. కొంతకాలానికి ఇలా మాట్లాడిన ఫస్ట్ మాటల ద్వారా జరిగింది, కొంతకాలానికి జరుగుతుంది. మన నోట్లతో ఏం మాట్లాడకూడదమ్మా. మీ పిల్లలు కంట్రోల్ చేయండి. మీరు ఎవరితోనో మాట్లాడుతున్నావా, లేకపోతే దేనితో తిరుగుతున్నావా, దేనితోనో పోతున్నా ఇలా అన్నారా, కొంతకాలానికి ఆ నోటి మాట జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పిల్లలు అలాంటి మాటలు మాట్లాడనివ్వకూడదు. హల్లెలూయా. మొట్టమొదటి కంట్రోల్లో పెట్టాలా. సిప్పోరా
చెప్తుంది. ఇదిగో ఐగుప్తుడు అప్పుడు మాకు వచ్చి సహాయం చేశాడు. జవాబు కరెక్ట్ గా చెప్పింది. మీ అమ్మ నాన్న అడిగిన దానికి నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్తున్నారా పిల్లలారా? క్రమశిక్షణలో పెరుగుతున్నారా? మీ అమ్మ కానీ మీ నాన్న కానీ మిమ్మల్ని ఏమైనా అడిగితే కరెక్ట్ అయిన సమాధానం చెప్పాలా, రివర్స్ సమాధానం చెప్పకూడదు. ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. అక్కడికి వెళ్ళావమ్మా, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? ప్రశ్నకు ప్రశ్న సమాధానం కాదు. నిన్ను కన్నారు, నిన్ను పెంచారు, నీకు చిన్నప్పటి నుంచి సేవ చేశారు. తల్లిదండ్రులకు కరెక్ట్గా చెప్పాలా? హల్లెలూయా. తల్లిదండ్రులకు ఏ విధంగా చెప్తున్నావో అదే విధంగా దేవుడు గమనిస్తాడు. ఎందుకంటే దేవుడు కూడా ఓల్డ్ ఫ్యాషన్ మ్యాన్. హల్లెలూయా. ఇప్పుడు లేటెస్ట్ పేరు వచ్చి లూజులు కుట్టించుకుంటారా? అక్కడికి వెళ్తే అంటారు టైలర్లు, ఏంటండి ఎలా కుట్టించుకుంటారు, కొంచెం టైట్ పెట్టండి బాబు, వద్దని తగ్గించేస్తున్నారు. నేను ఇంకా లూజు కుట్టించుకుంటాను కదా. ఓ బాబు మేము ముసలి మాకు ఎందుకు, మా పాత మోడల్ కావాలంటాను నేను. చెచ్చ అది ఎక్కండి అంటారు జనాలు, టైలర్స్ అంటారు. అలాగే నేను ఓల్డ్ అంటే పాత తరపు వ్యక్తిని కాబట్టి ఆ పాత మోడల్ ఉండాలంటున్నాను. బట్ దేవుడు ఇంకా పాత తరం వ్యక్తి. హల్లెలూయా. దేవుడు ఇంకా పాత తరం వ్యక్తి. ఆయన నిన్న నేడు నిరంతరం మారనివాడు. నువ్వు నీ తండ్రికి లోబడితే హల్లెలూయా దేవుడు అనుకుంటాడు, నాకు కూడా లోబడుతున్నారు అనుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని పెట్టారా పిల్లలారా, మీ తల్లి తండ్రి చెప్పే మాటకి కరెక్ట్ గా సమాధానం చెప్పాలి. వాళ్ళ క్రమశిక్షణ లోబడి ఉండాలి. హల్లెలూయా. ఈవెన్ యేసుక్రీస్తు కూడా ఏం చేశాడు? ఆయన తల్లిదండ్రులు దయ్యందును పెద్దల దయ్యందును ఆయన వినయ విధేయతల్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభువే లోబడ్డాడు. నువ్వు లోబడవా అంటే నువ్వు యేసు ప్రభు కంటే గొప్పగా అనుకుంటున్నావా? నువ్వు లోకానుసారం జీవిస్తున్నావా? మనల్ని మనం తగ్గించుకుందాం. హల్లెలూయా. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివితే, మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదివితే త్వరగా త్వరగా అక్కడ దావీదు తన కుమారుడైన సొలొమోనుతో అంటాడు. అప్పుడు మీద వచ్చిన కూడా చదవమ్మా, 3వ వచనం. నీ దేవుడని యెహోవా అప్పగించిన దానిని కాపాడి, అది అమ్మ వినండి, నీ దేవుడైన యెహోవా నీకు ఏం అప్పగించాడో దాన్ని కాపాడుకొని ఆయన సత్య మార్గములలో వాక్య ప్రకారము నువ్వు నడుచుకుంటే, నువ్వు ఏ పని కూడుకున్నా ఎక్కడ తిరిగినా అన్నింటిలో వివేకంగా ఉంటావు. దేవుని కట్టడలను ఆయన నిర్మించిన ధర్మమంతటి ప్రకారము ఆయన న్యాయ విధులను శాసనాలను గైకొను. అప్పుడు నీ పిల్లలు తన ప్రవర్తన విషయంలో తమ పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో సత్యమును అనుసరించి నడుచుకుంటా ఆ ఇశ్రాయేలు రాజ్య సింహాసనంలో ఆసీనుడుగా ఒకడు నీకుండక మానడు అన్నాడు. హల్లెలూయా. అంటే దేవుడు దావీదుతో చెప్పాడంట, నీ పిల్లలు తమ ప్రవర్తన జాగ్రత్తగా ఉంటే, సత్యమును అనుసరించి నడిస్తే, వాక్య ప్రకారం నడిస్తే, నా మార్గం అనుసరిస్తే సింహాసనం మీద ఎవడో కూడా ఉండక మానడు అన్నాడు. అంటే అర్థమేంటి? తల్లి తండ్రులు చెప్పినట్లుగా పిల్లలు నడిస్తే, దేవుడి మార్గాల్లో సరిగ్గా జీవిస్తే ఖచ్చితంగా సింహాసనం మీద వెళ్తారు, అంటే గొప్పవారు అవుతారని అర్థం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పిల్లలారా, మీ తల్లి తండ్రులు చెప్పే మాటలు విని ఆ భక్తిలో మీరు జీవిస్తే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. హల్లెలూయా. కాబట్టి యోబులో కూడా 34వ అధ్యాయం 12వ వచనంలో కూడా అలాగే ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన దృష్టి నరుల మార్గం మీద ఉంచబడి ఉన్నది. వారి నడతలన్నీ కూడా కనిపెడుతూ ఉన్నాడు. కాబట్టి మన ప్రవర్తన ఫలం, వారి ప్రవర్తన ఫలాన్ని బట్టి వారికి తీర్పు తీరుస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి మనం క్రమశిక్షణ కలిగి ఉండాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. 2 మాటలు చెప్పుకున్నాం. నెంబర్ 1, ఆమె తగ్గింపు జీవితం, దీనత్వం కలిగి ఉంది. రెండవదిగా ఆమె క్రమశిక్షణకు లోబడి ఉంది. కాబట్టి మోషే ఆయనకి నచ్చి పెళ్లి చేసుకున్నాడు. 7 మంది ఆడపిల్లలు ఉన్నారు. అమ్మా ఎంతమంది ఉన్నారు? చాలా మంది చూస్తే పెద్దోడు కంటే రెండోవాడు అందంగా ఉంటాడు, రెండోవాడు కంటే మూడోవాడు అందంగా ఉంటాడు. తెలివితేటలు మొత్తాలు పెరుగుతుంటారు. ఆడపిల్లలు కూడా ఒకటోళ్ళ కంటే రెండోవాళ్ళు, రెండోవాళ్ళ కంటే మూడోళ్ళు పెరుగుతారు. 7 పిల్లలు ఉంటారు. ఇప్పుడు అంత ఎందుకండి, యాకోబుని ఒరే బాబు నా పెద్ద కూతురు లేయని చేసుకోవాలంటే ఎవరు చేసుకున్నాడు? చిన్నదాన్ని రాయాలి చేసుకున్నాడు. అవునా? అలాంటి 7 పిల్లలు ఉంటే వయసులో చిన్నది అంటే అందరికంటే సిప్పొర పెద్దదే కదా.
అందరికంటే తక్కువ వయసు, చిన్నపిల్ల, అందంగా ఉన్న పిల్ల, ఆ 7వ పిల్లని చేసుకోలేదు. కానీ మొదటి దాన్ని చేసుకున్నాడు. కారణం ఏంటంటే ఆమె గురమును బట్టి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మూడో మాట, ఆమె అక్రమ పరిచయాలు పెంచుకోలేదు, కాలాన్ని వ్యర్థంగా ఉచ్చరించలేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే, అమ్మ మీరెందుకు ఈవేళ త్వరగా వచ్చారు అంటే ఆమె అంటది, మాకు ఐగుప్తీయుడు ఒకడు మంద కాపరుల చేతిలో నుండి మమ్మల్ని తప్పించాడు, ఆ వడిగా నిలిచేది మన మందకు పెట్టాడు కాబట్టి మేము వచ్చామని చెప్పారు. ఓకే, అమ్మ ఏం చెప్పింది? ఐగుప్తీయుడు అని చెప్పింది. ఐగుప్తీయుడు అని ఎలా గుర్తుపెట్టింది? ఒకవేళ ఎలా గుర్తుపెట్టిందండి? వాడు వేసుకునే వస్త్రాలను బట్టి, అతను వేసుకున్న మెడలో గోల్స్లో ఏదో ఉంటాయి కదా, ఐగుప్తు ప్రకారంగా ఉంటే ఐగుప్తీయుడు అని గుర్తుపెట్టింది. నిజానికి ఇతను ఎవరు? హెబ్రీయుడు. ఎవరంటే ఇతను? అమ్మ చెప్పాలి, అనుకుతున్నారు ఎవరు? మోషే హెబ్రీయుడు. నిజానికి చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఏం పేరండి మీ పేరు? ఐఎమ్ మోసెస్. నా పేరు మోషే అండి. మీ ఫోన్ నెంబర్ ఏంటండి? మీకు వాట్సాప్ ఉందా, ఇన్స్టాగ్రామ్ ఉందా, ఫేస్బుక్ ఉందా, ఫేస్బుక్ అకౌంట్ ఏంటండి? ఇలాగ అడుగుంటే మాట పెరుగును. అప్పుడు చెప్పను, అమ్మ నేను హెబ్రీయుడిని, నా స్టోరీ ఇది, ఆ స్టోరీ ఇది అనే వివరాలన్నీ తెలుసుకొని చెప్పేసాను నానా అని మొదలెట్టేసేసి మొత్తం స్టోరీ, బయోగ్రఫీ అంతా మొత్తం చెప్పేసి. కానీ ఏమంటుంది? ఐగుప్తీయుడు అంటుంది. అంటే ఇతను ఏం చేశాడు? ఆ మంద కాపని తోలివేశాడు, వీటన్నిటికీ ఏం పెట్టాడు? మందలకు నీళ్ళెట్టాడు. ఎంత సహాయం చేస్తే సింపుల్గా థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయిందేమో, అంతే కదా. సింపుల్గా థ్యాంక్స్ చెప్పింది కానీ ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు అని అడగలేదు. మనమైతే పరిచయాలు పెంచుకుంటున్నాం. ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలా. క్రైస్తవ బిడ్డలు, హల్లెలూయా. ఎక్కువ మాట్లాడటం ద్వారా చాలా మంది వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలు తెలుసుకొని అవతల వాళ్ళ మీద సింపతి చూపించడం, అంటే జాలి చూపించడం, లేకపోతే వాళ్ళని పొగుడుతూ మాట్లాడు, ఇలా ఒకరికొకరు పరిచయాలు పెరగడం వల్ల ఏమైపోయిందంటే అమ్మ ఏమైపోయింది? పాపంలో పడిపోతున్నారు చాలా మంది. వ్యర్థమైన పరిచయాలు, అక్రమ పరిచయాలు నీకు అవసరమా? నేను అనేది ఏంటంటే, అది పరిచయాలు పెంచుకోకపోతే అందరితో ఆగిపోతాం. అసలు అమ్మ ఆదాము భార్య అయిన అవ్వమ్మ పాపంలో పడడానికి ఏంటి? ఇది నిజమా అంటే నిజమే అని వెళ్ళిపోతే ఏ గొడవ లేదు. దానికి ఇది నిజము, అలాగా దేవుడు ఏం చెప్పాడు, ఇవన్నీ మాటలు పెంచుకున్నది కాబట్టి అవ్వమ్మ పాపంలో పడ్డది. హల్లెలూయా. కాబట్టి అనవసరమైన వ్యక్తులతో నువ్వు పరిచయాలు, ఆ విస్తారమైన మాటలు, అందుకంటాడు విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదని. మనకి చూడండి, సామెతల గ్రంథం 10:19 అంటాడు, వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేనా అండ్ సిప్పోరా? సిప్పోరా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడింది. బట్ దేనా ఆదికాండము 34:1 చూస్తే లేయాకు 7వ సంతానమైన, 7 అంటే సంపూర్ణ సంఖ్య, హల్లెలూయా, అంతవరకు పిల్లలే. దేవుడు ఒక అమ్మాయిని ఇచ్చాడు. అమ్మాయికి దేనాన్ని ఒక అందమైన పేరు పెట్టుకుంది. కానీ ఆ అమ్మాయి ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ దేశపు కుమార్తెలు చూడడానికి లేదంట. వాళ్ళు ఏ స్టైల్ వేసుకుంటారు? వాళ్ళు ఇక్కడ కొప్పేస్తారా, ఇక్కడ కొప్పేసుకుంటారా? వాళ్ళు ఇంతవరకు డ్రెస్ చేస్తారా, లేదా ఇక్కడికే డ్రెస్ వేస్తారా, ఇక్కడికే డ్రెస్ వేస్తారా? వాళ్ళు చీర కడతారా, వాళ్ళు పంచి కడతారా, స్కర్ట్ కడతారా? ఆ స్టైల్ ఏంటి, చెవులు ఎట్టుకుంటారు? ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ చూడడానికి వెళ్ళింది దేనా. అందరూ ఒకటి పట్టుకొని ఏం చేశాడు? బలాత్కారం చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తన తల్లి లేయా కంట్రోల్ చేయలేకపోయింది. అంతే. అమ్మా ఎందుకమ్మా మనం దేవుడు పెట్టడమో యెహోవా పెట్టడం, నువ్వు అక్కడికి వెళ్ళటమ్మా, అన్ని లెవెల్లో తీసుకెళ్ళాలా అని అడ్డలేకపోయింది లేయా. ఒకవేళ లేయా అడ్డినా, నోరు మీరు ముస్తుందా, నీకేం తెలుసు, నువ్వు పాతకాలం మనిషివి, నీకంతే, నీకు ఎప్పుడు అంతా సుడుగుతుంటావు, అలాగా ఎప్పుడు సుడుగుతుంటావు, నువ్వు అలా చెయ్యి ఇలా చేయని. నేను ఇదంతా పాతకాలం, కాలం మారిపోయింది, ట్రెండ్ మారిపోయింది, స్టైల్ మారిపోయింది, ఇప్పుడంతా ఏముంది అని చెప్పేసేసి ఆ అమ్మని మస్క కొట్టేసింది లేయని. ఎంతో 7వ సంతానంగా కన్నా ఆ బిడ్డ అలా గడ్డ వల్ల ఏమైపోయింది? దేనా పనులు చేతిలో బలైపోయింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, బట్ సిప్పోరా మాత్రం ఏం చేసింది? అక్కడ దేనా జీవితం అంతవరకు ఆగిపోయింది. అంతవరకు మంచిగా పుట్టింది, సంపూర్ణ సంఖ్యలో పుట్టింది బిడ్డ, ఆగిపోయింది. కానీ సిప్పోరా మాత్రం ఏమైంది? తన జీవితంలో గొప్ప స్థానాన్ని తెలిసింది. కారణము క్రమశిక్షణలో పెరిగింది. ఆ ఎవరితోనూ విస్తారమైన మాటలు కానీ, విస్తారమైన పరిచయాలు కానీ పెంచుకోలేదు. హల్లెలూయా. కాబట్టి క్రైస్తవులు ఎక్కువగా ప్రార్థించాలా, క్రైస్తవులు ఎక్కువగా దేవుని వాక్యం చాటించాలా. నువ్వు ఎవరితో ఎక్కువ మాట్లాడుతుంటే వెంటనే వాళ్ళ దేవుడి గురించి చెప్పు, అప్పుడు దాని వల్ల ఉపయోగం ఉంటుంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. తర్వాత ఇంకో మాట, కంక్లూజన్కి వద్దాము.
చేసిన సహాయాన్ని మర్చిపోయేది కాదు. హల్లెలూయా. మోషే తన మందకు నీళ్లు పెట్టాడు. ఏం చేశాడండి? మోషే తన మందకు నీళ్లు పెట్టాడు. కానీ తన తండ్రి మాట చొప్పున, తండ్రి మాటలు అక్కడ చేయలేదు సుమా, తండ్రి మాట చొప్పున అతనికి భోజనం పెట్టింది. హల్లెలూయా. అదేటమ్మా అతను ఎందుకు వదిలేసావు? అతను తీసుకురా, నీకు ఎంత సాయం చేసినండి, నీకు ఎంత సాయం చేశాడు, మన ఇన్ని మందలకు ఇన్ని పశువులకు నీళ్ళు ఇట్టాడు, కాబట్టి అతను వదిలేస్తే తప్పమ్మా, తీసుకురామంటే తండ్రి చెబితేనే వీళ్ళు తీసుకొచ్చింది, అతనికి భోజనం పెట్టింది. హల్లెలూయా. అతను ఈ పశువులకు నీళ్ళు పెడితే తిరిగి భోజనం పెట్టింది. చేసిన సహాయాన్ని మర్చిపోకూడదు. అమ్మ వింటున్నారా? మనం ఏం చేయాలా? సిప్పోరాలాగా మనం ఉండాలంటే ఎవరైనా ఒక మేలు చేస్తే ఆ మేలు మర్చిపోకూడదు. హల్లెలూయా. సిప్పోరైతే భోజనం పెట్టింది, యేసయ్య అయితే మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. చెప్పండి దేవుని మహిమపడతాం. కాబట్టి యేసయ్య నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆయన కొరకు నువ్వేం ఇవ్వగలవు? నువ్వు లోకాశంలో తిరుగుతూ, ఇష్టానుసారంగా తిరుగుతూ, ఓ నవ్వుతూ ఆడుతూ పాడుతూ షికార్లు తిరుగుతూ పార్కులకు వెళ్తూ, లేకపోతే రెస్టారెంట్లకు వెళ్తూ, లేకపోతే సరదాగా తిరుగుతూ బైకుల మీద తిరుగుతూ బీచ్కి వెళ్తూ సరదా గడపడం కాదు. నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టిన యేసయ్యకు నువ్వేం చేయగలుగుతున్నావు అన్నది నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. చివరిగా మనం చెప్పుకుంటే మోషేకు ఇద్దరు పిల్లల్ని కన్నది. ఏం చేసిందండి? మోషేకు అంటే మోషే ద్వారా ఇద్దరు పిల్లల్ని కన్నది. 18:2 కనబడుతుంది. దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తాను. ఆమె సద్గుణాలను చూచి మోషే ఆమెను పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు. అలాగే యేసయ్య కూడా మనలో మచ్చైనా డాగైనా కళంకమైన ఏమీ లేకుండా అంటే పవిత్రంగా ఉన్న వధువుగా మనల్ని ఎంచుకొని ఆయన ఆత్మ సంబంధమైన వివాహం చేసుకుందాం అనుకుంటున్నాడు. అంటే ఆయన రాజ్యాన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. చదువుదామా? 2వ కొరింథీ పత్రిక 11:2. 2వ కొరింథీ పత్రిక 11:2. దేవాశక్తితో 2 కొరింథీ 11:2. దేవాశక్తి కలిగి ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా ఏంటండి? పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలని మిమ్మల్ని ప్రదానము చేసితిని గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసగించినట్లు మీ మనసులు కూడా చెరిపేస్తుందేమో, పాడు చేస్తుందేమో భయపడుతున్నాడు పౌలు. హల్లెలూయా. కాబట్టి నేను పవిత్రాలుగా ఉండడానికి నేను ప్రధానమైన బాప్సం ఇచ్చాను, కానీ సాతాను ఏ విధంగా హవ్వను మోసం చేస్తుందో మిమ్మల్ని కూడా మోసం చేస్తుందని భయపడుతున్నాను అంటాడు. ఎఫెసీ పత్రిక 5:27 చూస్తే ఎఫెసీ 5:27. అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి, అమ్మా సంఘం ఎలా ఉండాలమ్మా? కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను తన ఎదుట దాన్ని నిలబెట్టుకొనవలని వాక్యమంతో ఉదక స్నానము దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై తన్ను తాను అప్పగించుకున్నాడు. తన్ను తాను ఎలా అప్పగించుకున్నాడు? తను రక్తం కార్చి యేసయ్య మన నిమిత్తం రక్తం కార్చి ఆ రక్తంలో మనల్ని పరిశుద్ధపరిచాడు. హల్లెలూయా. యేసు క్రీస్తు కార్చిన రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. యేసు క్రీస్తు కార్చిన రక్తం ద్వారా మన పాపం పరిహరింపబడుతుంది. యేసు క్రీస్తు కార్చిన రక్తం ద్వారా మనం నిర్దోషులుగా అవుతున్నాం. యేసు క్రీస్తు కార్చిన రక్తం ద్వారా మనం కడగబడి మచ్చ డాగు కలంకం ఏమీ లేకుండా అయిపోతున్నాం. హల్లెలూయా. మీ నిర్మాలు వద్దు, మీకేంటంటే ఏమున్నాయి? పౌడర్స్, వాషింగ్ పౌడర్ నిర్మా, అది పోయింది, ఎప్పుడైతే వచ్చింది. నీకేం పట్టింది కర్మ అన్నట్టుగా ఏ చెప్పండి రకరకాలు ఉన్నాయి కదా. ఇలాంటి పౌడర్స్ ఇవన్నీ అవసరం లేదు, సబ్బులు అవసరం లేదు. యేసు ప్రభు తన సొంత రక్తంతో మనల్ని కడిగి పవిత్రులుగా చేశారు. హల్లెలూయా. మనం ఆ పవిత్రతలో ఉంటే, మనం ఆ విధంగా మంచిగా ఉంటే మనం ఏం చేస్తామండి? మనము కూడా ఆత్మ సంబంధమైన పిల్లలు అంటాం. ఆత్మ సంబంధమైన పిల్లలు అంటే ఫలిస్తాం. హల్లెలూయా. 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 కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఆత్మ సంబంధమైన పిల్లలు కనాలి. దేవుడు మన ఆత్మ ముద్రించాడు. 1:13 ఎఫెసీయులు అంటాడు, మనము దేవుని ఆత్మ చేత మనం ముద్రించబడ్డామంటాడు.
15 అధ్యాయం యోహాను సువార్త 5వ వచనం అంటాడు. యోహాను 15:5. ద్రాక్షావల్లిని నేను, ఎవడు నా యందు నిలిచునో, నేను ఎవడి యందు నిలిచిందునో వాడు బహుగా ఫలించును. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అంటే మనం దేవుళ్ళో ఉండాలంట, దేవుడు మనలో ఉండాలంట. అంటే ఆయన వాక్యం మనలో ఉండాలా, వాక్య ప్రకారం మనం జీవిస్తే అప్పుడు మనం దేవుళ్ళో ఉంటాం, అప్పుడు మనం ఫలిస్తాం. ఫలించడం అంటే అర్థం ఏంటండి అమ్మా తల్లి? ఫలించడం అంటే ఏంటి? ఫలింపంటే దేవుళ్ళో అనేక మంది విశ్వాసం సంపాదించడం. హల్లెలూయా. అనేక మందిని దేవుడి దగ్గర తీసుకురావడం వల్ల అక్కడ మనకు కనపడుతుంది కదా, ఫలింపని ప్రతి చెట్టును దేవుడు ఏం చేస్తాడు? నరికేస్తాడంట. 12 వివరాల్లో చూస్తాం. కాబట్టి ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరికి వేస్తాడు. గొడ్డలి చెట్టు వేరిన కట్టబడి ఉన్నది. హల్లెలూయా. ఫలింపని ప్రతి చెట్టును ఆయన నరకబోతున్నాడు. కాబట్టి మనం ఫలించిన చెట్టులో ఉండకూడదు, ఆత్మ ఫలాలు ఫలించాలా. ఆత్మ ఫలాలు ఫలించాలంటే నీలో మచ్చ గాని డాగు గాని ఏమీ ఉండకూడదు. హల్లెలూయా. తన పిల్లల్ని చక్కగా కన్నది సిప్పోరా, పిల్లల్ని చక్కగా పోషించింది. మీకు బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్టయితే ఎక్కడైనా సరే మోషే ఎప్పుడు కూడా అయ్యో నా పిల్లలని పళ్ళకపోతున్నాను, నా పిల్లలు ఆమె తిరగబడతారని ఎప్పుడైనా ప్రార్థన చేశాడా? ఎక్కడ చేసినట్టు కనపడదు. ఏమండి? ఇప్పుడు చాలా మంది తల్లిదండ్రులు అందరూ ఒక్కసారి అయ్యో ప్రభా నా కొడుకు నా మీద తిరగబడుతున్నాడు, నా కూతురు ఎదురు చెప్తుంది, నా కూతురికి మంచి బుద్ధి ప్రభా అని ప్రార్థన చేసి ఉంటారు తల్లిదండ్రులు అందరూ. మనందరం ప్రార్థన చేస్తున్నాం అయ్యో నా పిల్లలకి మంచి బుద్ధి అని. కానీ మోషే ఎప్పుడు అలా చేయలేదు. కారణం ఏంటంటే ఈ సిప్పోరా తను క్రమశిక్షణలో పెరిగింది, అదేవిధంగా తన బిడ్డలందరినీ క్రమశిక్షణలో పెరిగింది. హల్లెలూయా. మోసే ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపాడు కానీ తన కుటుంబాన్ని అతన్ని చక్కగా పాలించింది, అందరినీ చక్కగా క్రమశిక్షణలో పెంచింది సిప్పోరా. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్పేది ఏంటంటే మనం ఆత్మ సంబంధమైన పిల్లలకు అందాం. అక్కడ ఏమంటాడు? కోత విస్తారమే కానీ పనివారు తక్కువ మందిగా ఉన్నారు. కాబట్టి మనం అనేక మంది దేవుడి దగ్గర నడుద్దాం. కాబట్టి మోషేకు సిప్పోరా ఏ విధంగానో యేసయ్యకు మనము ఆ విధంగానే ఆత్మ సంబంధమైన వధువుగా ఉన్నాం. హల్లెలూయా. మోషేను హెబ్రీయులు ఎలాగ తిరస్కరిస్తే మిద్యానీయులైన సిప్పోరాను ఎలాగ చేసుకున్నాడో అలాగే యేసయ్యను ఇశ్రాయేలు ఆయన్ని తిరస్కరిస్తే ఆయన మనందరినీ కూడా ఆత్మ సంబంధమైన వధువుగా చేసుకున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆత్మ సంబంధమైన కట్టబడిన మనం ఏముండాలంటే మనలో సిప్పోరాకు ఉన్నట్లుగా దేనత్వం కలిగి ఉండాలా, తగ్గింపు జీవితం ఉండాలా. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో కానీ బయట కానీ ఎక్కడికెళ్ళినా మనం తగ్గించుకొని ఉంటే తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. రెండవది క్రమశిక్షణకు లోబడింది. హల్లెలూయా. తల్లిదండ్రులు ఏం చెప్పినా క్రమశిక్షణకు లోబడింది. తల్లిదండ్రులు ఏం చెప్పినా సరిగ్గా సమాధానం చెప్పింది కానీ రివర్స్లో చెప్పలేదు. మన తల్లిదండ్రులు కూడా వాళ్ళు క్రమశిక్షణలో పెంచారు. కాబట్టి నీకు నాకు మనందరం కూడా సంఘ క్రమశిక్షణకు లోబడాలా. మనందరం కూడా వాక్యం ఏం బోధిస్తుందో దానికి లోబడాలా. వాక్యానికి లోబడి వాక్యం చెప్పినట్లుగా మనం నడుచుకోవాలా. ఆ మూడోది ఏంటంటే అర్థమయ్యే వారితో ఎక్కువసేపు గడపకూడదు. అవసరమైనంత వరకే మాట్లాడాలా. నువ్వు ఎక్కువగా ఎప్పుడు మాట్లాడాలా? యేసయ్య కోసమే మాట్లాడాలా, సువార్త కోసమే మాట్లాడాలా, లేకపోతే ఎక్కువగా ప్రార్థన చేయాలా, లేకపోతే నీ సబ్జెక్ట్ చదువుతున్నావు దానికోసం మాట్లాడాలా. అక్రమ సంబంధాలు కానీ అక్రమంగా పరిచయాలు పెంచుకోవడం అలాంటివి మన జీవితానికి మంచివి కాదు. తర్వాత ఏం చెప్పుకోవాలంటే చేసిన సహాయాన్ని మర్చిపోలేదు. కాబట్టి మనము కూడా ఎవరు మనకు మేలు చేసినా అది ఎప్పటికీ మర్చిపోకుండా వాళ్ళకి ప్రత్యుపకారం చేయ నేర్చుకోవాలా. తర్వాత సిప్పోరా మోషే పెళ్లి చేసుకున్నప్పుడు పిల్లల్ని కన్నది. అలాగే మనం కూడా మన తండ్రి అయిన యేసయ్య కోసం అనేక మందికి వాక్యం చెప్పి అనేక మంది గుడికి నడిపించాలా. ఆత్మ సంబంధమైన పిల్లలు కనాలా. ఆ విధంగా మనం ఉందాం. హల్లెలూయా. మా ఖచ్చితంగా మోషే వాళ్ళని కనానుకి ఏ విధంగా నడిపించాడో పరమ కనానైన పరలోక రాజ్యానికి దేవుని రాజ్యానికి మన దేవుడైన యేసయ్య నడిపిస్తాడు. హల్లెలూయా. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.